అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగులో 9వ పాఠ్యాంశమైన రాజధర్మం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాఠ్యాంశం యొక్క ఉద్దేశం, ఇది కవి పరిచయం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన తులువ వంశానికి చెందిన రాజు. ఇతను సంస్కృత, ఆంధ్ర, కర్ణాటక భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదలస చరిత్ర, సత్యవధాదు ప్రీణతము, జ్ఞానచింతామణి, రసమంజరి మొదలైన మధుమధుర కావ్యాలను రచించారు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యత అనే ప్రబంధాన్ని రచించారు. చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేశారమ్మా. టీచర్ గారు, ఆముక్తమాల్యత అంటే ఏమిటి? ఆముక్తమాల్యత అంటే ఆముక్త అంటే ధరించి విడిచిన, మాల్యత అంటే పూలదండ. అంటే గోదాదేవి శ్రీరంగనాథ స్వామి కోసం తయారు చేసిన పూలదండను మొదటిగా ఆమె ధరించి ఎలా ఉందో చూసుకొని తర్వాత దేవుణ్ణి అలంకరించేది. అర్థమవుతుందా? ఆ కథ మనం మళ్ళీ చెప్పుకుందాం. తర్వాత సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మారురాయగండ్రుడు, ఆంధ్ర భోజుడు అయిన బిరుదులు రాయల వారికి ఉన్నాయి. వీరి రచనల్లో జనసామాన్య జీవితాల్లో కనపడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మకమైన ఆవిష్కృతులు అవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే ప్రబంధ యుగం అని అంటారు. ఈ పాఠ్య భాగం ఆముక్తమాల్యతలోని చతుర్వేదాల నుండి గ్రహించబడినది. అంటే చతుర్ద్వాశ్వాసం నుండి గ్రహించబడినది. ఇంకా ఆలస్యం చేయకుండా భాషాంశాల్లోకి వెళ్ళిపోదాం. ఇవి ఈ లెసన్కి సంబంధించిన ప్రశ్నలు. మన ఛానల్లో ఆల్రెడీ ఈ లెసన్లకు సంబంధించిన మొత్తం ఆన్సర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ నోట్స్ అప్లోడ్ చేసినాను. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొత్తం ఆన్సర్స్ నోట్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత భాషాంశాలు. పదజాలంలో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ స్వప్నం అంటే ఇటువైపు నేను అర్థాలు రాస్తాను, అటువైపు సొంత వాక్యాలు రాస్తాను. స్వప్నం అంటే కళ అని అర్థం. అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరూ కళను కనాలని చెప్పారు. ఆస్థ అంటే శ్రద్ధ, కోరిక. శ్రద్ధతో ప్రయత్నం చేస్తే ఏ కార్యమైనా సాధించవచ్చు. భిక్షకులు అంటే వైద్యులు. వైద్యులు రోగాన్ని కనిపెట్టి వైద్యం చేస్తారు. తర్వాత మృషులు అంటే అబద్ధాలని అర్థం. అబద్ధాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. క్రింది పదాలకు పర్యాయ పదాలను రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. కలన అంటే యుద్ధము, సమరము. సొంత వాక్యమైంది. యుద్ధం అన్ని విధాల నష్టం కలిగిస్తుంది, సమరం పనికిరాదు. బృందం అంటే సమూహం, గుంపు. జాతరకు స్నేహితులందరూ సమూహంగా గుంపుగా వెళతాము. క్షితి అంటే భూమి, ఇలా ధరణి. సొంత వాక్యం. భరత భూమి వేదాలకు నిలయం, ధరణి ఒక గ్రహము. తర్వాత వ్రాతము అంటే బృందం, సమూహం. పక్షుల బృందం ఆకాశంలో ఎగురుతున్నది. సమూహ శక్తి, సహజ శక్తి. తర్వాత 1వ క్రింది పదాలకు నానా అర్థాలను గుర్తించి జత చేయండి. వృద్ధి అంటే అభివృద్ధి, వడ్డీ, సంతోషం. నయం అంటే రెట్లు, బాణం, నీరు. ఋతం అంటే సత్యం, నీరు, సత్ప్రవర్తన. కాడ అంటే తొండమ, బాణం. శరం అంటే రెల్లు, బాణం, నీరు. తర్వాత క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి.
పురోహితుడు అంటే పురము యొక్క హితమును కోరువాడు బ్రాహ్మణుడు. మంత్రి అంటే రహస్యము కార్యాలలో ధనము కలవాడు ప్రధాని. శృతము అంటే నరులను పీడించినది దుర్మార్గం. దుర్గము అంటే ప్రయాసము చేత పొందబడినది కోట. క్రింది ప్రకృతి పదాలను వికృతి పదాలను జత చేయండి. మౌక్తికం అంటే ముత్యం, పశువు అంటే పసరము, దీపం అంటే దీవి, శక్తి అంటే సత్తువ, నిద్ర అంటే నిదుర. వ్యాకరణాంశాలు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. యవ్వాడు, ఏ ప్లస్ వాడు, త్రిక సంధి. గుణాతీతుడు, గుణ ప్లస్ ఆతీతుడు, సవర్ణ దీర్ఘ సంధి. ఒక్కింత అంటే ఒక ప్లస్ ఇంత, త్రిక సంధి. దీవులు కొన్న, దీవులు ప్లస్ కొన్న, గసడదవా దేశ సంధి. వృషయేని, వృష ప్లస్ ఏని, ఎడాగమ సంధి. క్రింది సంధి కార్యాలను పూరించండి. ఎదగోరు, ఎదన్ ప్లస్ కోరు, సరళాదేశ సంధి. ఎత్తరి, ఏ ప్లస్ తరి, త్రిక సంధి. నెక్స్ట్ తదంతరము, తత్ ప్లస్ అంతరము, జశ్వ సంధి. తర్వాత కన్నకొకటి, కన్ను ప్లస్ ఒకటి, ఉత్వసంధి. వాడు ఓలే, వాడు ప్లస్ ఓలే, గసడదవా దేశ సంధి. తర్వాత సమాస పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసం పేర్లు రాయండి. హితాహితములు, హితము కమాహితములు ద్వంద్వ సమాసం. అర్థధర్మాలు, అర్థము కామధర్మములు ద్వంద్వ సమాసం. గుమ్మడికాయ, గుమ్మడి అను పేరు గల కాయ, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. 7 దీవులు, 7 సంఖ్య గల దీవులు దిగు సమాసం. చతురవృత్తి, చతురుని యొక్క వృత్తి షష్ఠి తత్పురుష సమాసం. రెండవది, క్రింది పట్టికలోని సమాస కార్యాలను పూరించండి. కలని నక్క, కలను ఎందు నక్క, షష్ఠి సప్తమి తత్పురుష సమాసం. అందున్న సప్తమి తత్పురుష గల. తర్వాత పేర కన్ను, పేరైన కన్ను విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దేశ వైశాల్యం, దేశం యొక్క వైశాల్యం షష్ఠి తత్పురుష సమాసం. అలోభము, లోభము కానిది తత్పురుష సమాసం. దుష్ట ప్రవర్తనుడు, దుష్టమైన ప్రవర్తన కలవాడు బహువ్రీహి సమాసం. తర్వాత ఇక్కడ చూడండి, క్రింది పద్యపాదములను పరిశీలించి అలంకారాలను తెలపండి. లేమాదనుజుల గెలువగా, లేమా నీవేరెక్కడికి లేచితి వీటిలను ఉంది కదా, ఇక్కడ ఎడాగమ సంధి ఉంది. నెక్స్ట్ ప్రాయము జల్లకోన, ప్రాయము, ఇది కూడా యమక అలంకారం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదును. ధన్యవాదాలు.